సోదరీమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మీకు వెంటనే అందాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే కొన్ని అంగన్వాడీ న్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. హామీల మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి తెలంగాణ అంగన్వాడీ యూనియన్ అంటూ ఇక్కడ న్యూస్ రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఐసీడీఎస్ మంత్రి, ఐసీడీఎస్ డైరెక్టర్ ఇచ్చిన హామీల మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అందుకోసం కొత్త జీవో తక్షణం విడుదల చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అయితే డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె సునీత, ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి, కోశాధికారి మంగా, ఉపాధ్యక్షులు డి సునీత, రాష్ట్ర నాయకులు తదితరులందరూ కూడా ఐసీడీఎస్ మంత్రి సీతక్క, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కర్ణను కలిసి వినతి పత్రాలైతే సమర్పించారు. జీవో నెంబర్ 10 ప్రకారం తక్కువ డబ్బులు చెల్లించి ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. వరంగల్ జిల్లా ఆర్జా తండాలో 3వ తరగతి నర్సరీ నుంచి 3వ తరగతి వరకు ప్రీ స్కూల్ ప్రారంభం తక్షణమే ఆపాలని కూడా డిమాండ్ చేశారు. త్వరలోనే జీవో జారీ చేస్తామని వాకాటి కర్ణ చెప్పగా, యూనియన్ నాయకులు జీవో చాలా ఆలస్యం అవుతుందని, 65 ఏళ్ల నుండి ఇంటికి వెళ్లిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కొత్త జీవో రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో పాత జీవో ప్రకారమే అకౌంట్లలో అంగన్వాడీ టీచర్కు 1,00,000, ఆయాకి 50,000 డబ్బులు వేయడంతో మరింత ఆందోళనకు గురి చేస్తుందని తెలిపారు. ఇప్పుడు తక్కువ డబ్బులు పడిన వారికి కొత్త జీవో వచ్చాక మిగిలిన డబ్బులు ఇస్తారా, ఇవ్వరా అని ప్రశ్నించారు. కొత్త జీవో వచ్చాక మిగిలిన డబ్బులు చెల్లిస్తామని వాకాటి కర్ణ అయితే హామీ ఇచ్చారు. మరి ఐసీడీఎస్ స్వతంత్రంగా ఉంటుందని, ప్లే స్కూల్ లాంటిది పెట్టాల్సి వస్తే అంగన్వాడీ టీచర్లతో నడుపుతామని స్పష్టం చేశారు. మొత్తానికైతే తెలంగాణ అంగన్వాడీ యూనియన్ నాయకులైతే చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. చాలా అంగన్వాడీ టీచర్ల, ఆయాల, ఇతర అంగన్వాడీ సమస్యల పట్ల సానుకూలంగా ప్రతిస్పందిస్తూ ఎప్పటికప్పుడు అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్య తీర్చడానికి తెలంగాణ అంగన్వాడీ యూనియన్లు అయితే కృషి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. దానికి అంగన్వాడీ యూనియన్ నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం అంగన్వాడీ కార్యకర్తలందరి మీద ఉంది. ఇంకో విషయం చూస్తే, భువనగిరి అంగన్వాడీ కేంద్రంలో గుడ్లలో పురుగులు అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. సరే, భువనగిరి అర్బన్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఇస్తున్న గుడ్లలో పురుగులు వస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలోనూ బంజారాయిల్స్ అంగన్వాడీ, పెద్దవాడలోని అంగన్వాడీలో పురుగులు వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో అక్కడ ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదని వారు వాపోయారు. ఇకనైనా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. సరే, ఏది ఏమైనా కాంట్రాక్టర్లు సప్లై చేసే నాసి రకమైన గుడ్ల వల్ల క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే కొంచెం ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా కాంట్రాక్టర్లకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి నాణ్యమైన సరుకులు, నాణ్యమైన గుడ్లు సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే, యూనియన్లు అయితే కోరుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో గుడ్లలో ఉన్నటువంటి పురుగుల దృశ్యం ఇక్కడ వీడియో రూపంలో కనిపిస్తుంది. మొత్తానికైతే అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే ఈ పాడపైన గుడ్లను ప్రతిరోజు చెక్ చేసుకొని వాటి లబ్ధిదారులకి, చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకటి గమనించుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.